అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 66% ఆఫ్. అందరికీ నమస్కారం. నేను స్వరూప పుట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. కర్ణాటకలోని పవిత్ర పుణ్యక్షేత్రమైన ధర్మస్థల గత కొన్నాళ్లుగా వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. 1995 నుంచి 2014 వరకు ఆలయ పరిసరాల్లో వందలాది మహిళలు, అమ్మాయిల శవాలను పాతిపెట్టానంటూ ఓ పారిశుద్ధ్య కార్మికుడు చేసిన ఆరోపణలు దేశవ్యాప్తంగా దుమారం రేపాయి. అతని ఆరోపణలతో, అతని ఫిర్యాదుతో సిట్ టీం ఇప్పుడు ఆలయ పరిసర ప్రాంతాల్లో తవ్వకాలు జరుపుతూ ఉంది. అసలు ఇదంతా కుట్రనా? ధర్మస్థల కేంద్రంగా ఏదైనా మఠం దీని వెనక ఒక ప్రణాళిక ప్రకారం కథ నడుపుతోందా? ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చాటిల్ గారు. ఆయనతో మాట్లాడి ఈరోజు ధర్మస్థల గురించి అనేక విషయాలు తెలుసుకుందాం. సరే, నమస్తే. నమస్కారం. ధర్మస్థల గత కొద్ది రోజులుగా పెద్ద ఆరోపణలకు, విమర్శలకు కేంద్ర బిందువుగా మారింది. దీని మీద మీరు ఏమంటారు సార్? రేపు ఇదంతా చేసిన తర్వాత ఒక హైపోథెటికల్ సిచ్యువేషన్ తీసుకుందాం. ఏం దొరకదు అనుకోండి. అప్పుడు ఈ ఆరోపణలు చేసిన వాళ్ళు ఏం చేస్తారు? అప్పుడు కథ అంతా మారిపోతుంది కంప్లీట్. ఈ కమ్యూనిటీని, వీరేంద్ర హెగ్డే అని పేరు, ఆయన రిప్రజెంట్ చేస్తున్న కమ్యూనిటీని అక్కడ జైన్ బంట్ కమ్యూనిటీ అంటారు. వాళ్ళు జైన్ వైపు నుంచి ఉంటారు. హిందూ మతానికి ఇక్కడ చెందినదే జైన్ మతం. తో హిందూ అంటే చరిత్రను వీళ్ళు చెప్తుంటారు, కానీ చాలా మటుకు వాళ్ళు జైన్ కమ్యూనిటీ ఉంటారు. హెరిడిటరీగా ఆయన, వాళ్ళ నాన్నగారు దానికన్నా ముందు ఉన్నారు. దాని తర్వాత ఆయన టేక్ ఓవర్ చేసుకున్నారు. అది 1968లో టేక్ ఓవర్ చేసుకున్నారు. వీళ్ళు చాలా మటుకు వాళ్ళ రిలీజియస్ యాక్టివిటీస్ ఉంటుంది. దాని ద్వారా మనం కర్ణాటక పాలిటిక్స్ అర్థం చేసుకోవాలంటే కర్ణాటకలో ఉన్న మఠాలను అర్థం చేసుకోవాలి ముందు. అక్కడ 2 లీడింగ్ కమ్యూనిటీస్ ఉన్నాయి. ఒకటి ఒక్కలిగాస్, ఒకటి లింగాయట్స్. వీళ్ళిద్దరిలోనే ముఖ్యమంత్రులు ఎప్పుడు తయారవుతారు? ఫస్ట్ టైం బహుశా రీసెంట్ పాస్ట్లో కురుబా కాస్ట్, అంటే బ్యాక్వర్డ్ కాస్ట్ వచ్చిన మనిషి సిద్ధరామయ్య. దానికోసం అక్కడ ఇంత పెద్ద గొడవ నడుస్తుంది. సిద్ధరామయ్యని తీసేయాలి, డీకే శివకుమార్ని తీసుకురావాలి. ఎందుకంటే ఒక్కలిగా లింగాయట్స్ ఇంకెవరిని ఒప్పుకోరు వాళ్ళు. మన తెలంగాణలో ఒక ఈక్వెలెంట్ తీసుకోవాలంటే రెడ్డిలను తీసుకోండి. రెడ్డి కమ్యూనిటీ అంటారు. రెడ్డి కమ్యూనిటీ వాళ్ళు ఉండాలి ముఖ్యమంత్రి, రెడ్డి కమ్యూనిటీ మంత్రులు అని చెప్పి చాలా గొడవ నడుస్తూనే ఉంటుంది. అది కరెక్టే. మన ముఖ్యమంత్రి లిస్టు చూస్తే చాలా మటుకు రెడ్డి కమ్యూనిటీ ఈజ్ డామినేటింగ్ అని చెప్పొచ్చు. కర్ణాటకలో ఈ ఒక్క లింగట్స్ పాలిటిక్స్లో కూడా చాలా మటుకు మఠాలు ఉన్నాయి అక్కడ. మనకు గుర్తుంది, లాస్ట్ ఎలక్షన్ ముందు కూడా కొన్ని మఠాలు బీజేపీ వ్యతిరేకంగా ఓటేయండి అని చెప్పారు. కొంతమంది కాంగ్రెస్ వ్యతిరేకంగా ఓటేయమంటున్నారు. వీళ్ళందరూ మెడికల్ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజు, స్కూళ్ళు, డిగ్రీ కాలేజీలు అన్నీ నడుపుతారు, నర్సింగ్ కాలేజెస్ అన్నీ. సో డబ్బులు విపరీతంగా ఉంటాయి వీళ్ళ దగ్గర, దాంట్లో ప్రాబ్లం లేదు. కానీ మనం వాళ్ళని ఇంటెన్షన్ని క్వశ్చన్ చేయలేము. ఎందుకంటే ఇప్పుడు క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్ కూడా ఇదే చేస్తారు. వాళ్ళు కూడా స్కూల్ నడుపుతారు, వాళ్ళు కూడా కాలేజీలు నడుపుతారు. అంటే వీళ్ళ లాజిక్ ఏముండే అంటే, కన్వర్షన్ నడుస్తున్నప్పుడు క్రిస్టియన్ కన్వర్ట్స్ ఏం చేస్తారు? హిందూ మతాన్ని నుంచి క్రిస్టియానిటీకి ఎందుకు తీసుకెళ్తారంటే, వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చేది కేరళ నుంచి. కేరళలో కన్వర్షన్ 17th century నుంచి స్టార్ట్ అయింది, సెయింట్ థామస్ వచ్చినప్పటి నుంచి. అంటే యూరోప్లో క్రిస్టియన్స్ వచ్చే ముందు కేరళలో క్రిస్టియన్స్ ఉన్నారు. ఆలోచించండి. వాళ్ళు ఏం చేశారంటే నంబూదిరి క్యాస్ట్ నుంచి తీసుకున్నారు ఫస్ట్. ఇది ప్రీస్ట్, టెంపుల్లో ఉన్న పూజారి నుంచి స్టార్ట్ చేశారు కన్వర్షన్. ఇప్పుడు ఈజీ అయిపోయింది వాళ్ళకి. ఒకసారి అన్నిటికన్నా పైన మనం కన్వర్ట్ చేస్తే అక్కడి నుంచి కిందకి ఈజీగా కన్వర్షన్ అయిపోతుంది. లాంగ్ స్టోరీ షార్ట్ ఏం చెప్పాలంటే, వీళ్ళు ఒక మతం చేయాలంటే ఇప్పుడు మన దగ్గర తెలంగాణ, ఆంధ్రాలో లోవర్ నుంచి కన్వర్ట్ చేస్తారు. వాచ్మెన్లు, మెయిడ్లు వీళ్ళు పట్టుకుంటారు ఫస్ట్. ఓకే, వాళ్ళ దగ్గర వెళ్ళి ఏమంటారు? మీకు మీ పిల్లలు చదువు కావాలన్నా మాకు స్కూల్ ఉంది, మీకు హాస్పిటల్ కావాలన్నా మాకు హాస్పిటల్ ఉంది, మీకు బియ్యం లేదా మేము ఇప్పిస్తాము. సో ఈ హిందూ ఆర్గనైజేషన్ ఏం చేసుకున్నారంటే, వీళ్ళేమన్నారు, మనం కూడా ఇదే చేయాలి, ఇఫ్ యూ కాంట్ బీట్ దమ్ జాయిన్ దమ్ అని చెప్తారు ఇంగ్లీష్లో. సో వీళ్ళు అదే టైప్ పాలసీలో స్కూల్ పెట్టారు, కాలేజీలు పెట్టారు, హాస్పిటల్ కట్టారు, అన్నీ చేశారు. దీనికి అన్నిటికంటే బెస్ట్ ఎగ్జాంపుల్ త్రిపుర చాలా దూరం మనకి ఎక్కువ తెలియదు అనుకో. త్రిపురలో కూడా ఇదే జరుగుతుంది. ముందు కన్వర్షన్స్ ఉండే అని వస్తున్న దానికి ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళు ఇదే మోడల్ అడాప్ట్ చేశారు, క్రిస్టియానిటీ మోడల్. వాళ్ళు కూడా స్కూల్ స్థాపించారు. ఎవరైనా హిందువులు స్కూల్ లేకుంటే వాళ్ళ పిల్లల్ని స్కూల్ పంపించవచ్చు, కాలేజు, మెడికల్ కాలేజు, ప్రైమరీ హెల్త్ సెంటర్ అన్నీ సెటప్ చేసుకున్నారు. కర్ణాటకలో ఉన్న ఈ కమ్యూనిటీ, ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం ధర్మస్థల కూడా ఒక రిలీజియస్ కమ్యూనిటీ అని చెప్పచ్చు. వాళ్ళు రిలీజియస్ డినామినేషన్ బేసిక్లీ హిందూ, కానీ జైన్ బంట్ కమ్యూనిటీ నుంచి వస్తారు వాళ్ళు. వాళ్ళ పాలసీస్ ఉన్నాయి. వాళ్ళ
ఇన్స్టిట్యూషన్స్ అన్ని నడుపుతారు. ఇప్పుడు ఈ ఆరోపణ చేసిన మనిషి కూడా ఒక టైంలో అక్కడ మున్సిపల్ వర్కర్గా పనిచేశారు. ఇప్పుడు తవ్వకాలు జరిగిన ఫస్ట్ ప్లేస్లో ఏం దొరకలేదు అంటున్నారు, రెండో మూడో ప్లేస్కి వెళ్తారు, ఏం చేసి మనకు తెలియదు. ఒక్క మాట మనం గుర్తుపెట్టుకోవాలి, ఇంతమంది అమ్మాయిలు కనిపించకపోతే మిస్సింగ్ కేసెస్ ఉండాలి కదా. ఒక ఇంట్లో ఒక అమ్మాయి కనిపించకపోతే పోలీస్ స్టేషన్లో వెళ్ళి కేసు ఇస్తారు, ఈ అమ్మాయి కనిపించట్లేదు అని చెప్పి కేసు ఇస్తారు. వందలాది మంది పోయింది అంటారు, వేలాది మంది అంటున్నారు. అంత పోయినప్పుడు ఎవరైనా ఒక 100, 200, 300 మంది కేసు రిజిస్టర్ చేయాలి. ఇప్పుడు దాకా అట్లాంటి ఏం ప్రూఫ్ రాలేదు. ఎందుకు కేసు రిజిస్టర్ చేయలేదు? మన దగ్గర కూడా ఒక అమ్మాయి రాత్రి ఇంటికి రాకపోతే వాళ్ళ పేరెంట్స్ వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు ఇస్తారు మిస్సింగ్ అని చెప్పి. అమ్మాయి ఎవరితోనో పారిపోయిండు అని చెప్తారు పోలీసు వాళ్ళు ఫస్ట్. నేను చూసాను చాలా మటు కేసు అట్లాంటిది. ఫస్ట్ అదే అంటారు, మీ అమ్మాయి ఎంత 19, 20, వెళ్ళిపోయి ఉంటుంది ఎవరితోనో అని చెప్పేసి. అట్లా వాళ్ళ మాట్లాడడం అట్లా ఉంటుంది పోలీసు వాళ్ళది యూజువల్లీ. దాని తర్వాత వాళ్ళు మిస్సింగ్ కేసు రిజిస్టర్ చేస్తారు, ఉన్న తనిఖీలు చేస్తారు అక్కడ ఇక్కడ అన్నమాట. ఎందుకు ఈ నేను అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఇది, మిస్సింగ్ ఉమెన్ కంప్లైంట్, మిస్సింగ్ గర్ల్ కంప్లైంట్ ఎందుకు రాలేదు? సార్, సౌజన్య అనే అమ్మాయి అత్యాచారం హత్య కేసు కావచ్చు, అలాగే ఒక ఎంబీబీఎస్ స్టూడెంట్ అనన్య భట్ కూడా మిస్ అయింది. ఈ కేసులు కూడా ఇతను చేసిన ఆరోపణలకు కొంత ఆజ్యం పోస్తున్నట్టుగా ఉన్నాయి సార్. అది అన్నీ మనం ఇప్పుడు ఆరోపణ స్టేజ్లో ఉంది. ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉందండి, ఎవ్రీ మ్యాన్ ఇస్ ప్రూవ్ టు బి ఇన్నసెంట్ అన్లెస్ ఈస్ ప్రూవెన్ గిల్టీ. ప్రెజ్యూమ్ టు బి ఇన్నసెంట్ అంటే మీ మీద ఆరోపణ నేను కూడా చేయొచ్చు, మీరు నా మీద ఆరోపణ చేయొచ్చు, కానీ ప్రూవ్ చేయదాకా మనం ఇద్దరు ఇన్నసెంట్. ప్రూవ్ చేసిన తర్వాతనే వస్తుంది. ఇప్పుడు ఇదంతా అయిందనుకోండి, ఒక్క శవం కూడా దొరకకపోతే, ఒక్క స్కెలెటన్ కూడా దొరకకపోతే ఈ మనిషిని ఏం చేయాలి? ఆరోపణ చేసిన మనిషిని మీరు పాలిటిక్స్ ఆడారా, ఇంకెవరితోనో చేపించారా? అక్కడ ఇంటర్నల్ పాలిటిక్స్ నేను చెప్పాను కదా, మఠానికి నడవదు అక్కడ. వాడు డబ్బులు ఇచ్చి చేపించిండా? ఇన్ని సంవత్సరాల తర్వాత ఎందుకు నువ్వు బయటకు వచ్చావు? దీనికి ముందు ఎందుకు కంప్లైంట్ చేయలేదు? వాడు ఏమంటున్నాడు, నేను అక్కడ ఉన్నాను, పని చేస్తాను, చంపేస్తా అన్నారు, అదేనా ఆరోపణలు చేస్తారు చాలా మాట. ఇది చాలా ఉన్నాయి ఇట్లాంటి కేసెస్ అండి. నార్త్ ఇండియాలో కూడా మనం చూసాం కొన్ని కేసులు, అక్కడిక్కడ ఉన్నాయి, బాడీస్ ఉన్నాయని చెప్పారు, అది ఉన్నాయి, ఏం రాలేదు, దయ్యం దొరకలేదు. దాని తర్వాత రామ్ రహీం కానివ్వండి, మిగతా వాళ్ళది చాలా మట్టుకు ఇట్లా ఆరోపణలు వచ్చినాయి. ఈ ఆరోపణలు చేయడం, ఈవెన్ ఆసారాం బాపు కేసులో కూడా మనం చూసాం చాలా మటుకు ఆరోపణలు వచ్చినాయి. అందరూ స్వామిలని చెప్పట్లేదు, ఇది అన్ని రిలీజియస్లో ఉండేది. మన యూపీలో ఒక యూపీ ముస్లిం స్వామిని పట్టుకున్నారు. ముస్లిం స్వామి అంట ఆయన, అంటే ఆయన చేసేది ఇదే పని. అక్కడ కూడా ఆరోపణలు వచ్చినాయి, కొంతమంది అమ్మాయిలు వచ్చి కంప్లైంట్ చేశారు ఇట్లా జరిగిందని. సి దట్ ఇస్ ద డిఫరెంట్ వన్. ఎందుకంటే ఒక లివింగ్ అమ్మాయి అంటే బతుకున్న వాళ్ళు వచ్చి ప్రూఫ్ పోలీస్ స్టేషన్ చెప్పినప్పుడు దానికి కొంచెం ప్రసక్తి ఎక్కువ ఉంటుంది. వాళ్ళు ది రియలీ బికమ్ విట్నెస్. చనిపోయిన ఒక మనిషిని తీసి మనం ఏం చేయలేము. సో ఇన్ దిస్ కేస్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. మనం దానిలో వెళ్ళి పడక్కర్లేదు, ఎందుకంటే ఆల్రెడీ కోర్టు ఒక ఆర్డర్ ఇచ్చారు, లోకల్ కోర్ట్ కర్ణాటకలో. ఈ న్యూస్ గురించి అక్కడ ఉన్న ఇండివిజువల్స్, వీరేంద్ర హెగడే కానివ్వండి, వాళ్ళ బ్రదర్ గురించి ఏం మాట్లాడకూడదు, వాళ్ళ మీద ఆరోపణ చేయకూడదు అని చెప్పి యూట్యూబ్కి, సోషల్ మీడియా, మిగతా సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్ కానివ్వండి, ఫేస్బుక్ కానివ్వండి, అందరు ట్విట్టర్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. వాళ్ళు పుల్ డౌన్ కూడా చేశారు చాలా మటుకు స్టోరీస్. మీరు హ్యాష్ ట్యాగ్ పెట్టగానే పుల్ డౌన్ చేస్తున్నారు దాని స్టోరీని. సో అట్లాంటి ఆరోపణ ఎవరి మీద చేయకూడదు. వెయిట్ ఫర్ ద ఇన్వెస్టిగేషన్, దాని తర్వాత దాన్ని బట్టి మనం డీటెయిల్గా తర్వాత మాట్లాడుతాం. సరే, ఒక మాజీ పారిశుద్ధ్య కార్మికుడు చేసిన ఆరోపణలను పట్టుకొని ఇప్పుడు ఒక పెద్ద ఆలయ పవిత్రతను, విశిష్టతను మసకబారేలా చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఎందుకంటే ఇక్కడ కర్ణాటకలో మఠాలు ఎక్కువగా రాజకీయంగా కూడా ప్రభావం చూపిస్తూ ఉంటాయి. దీని వెనక ఎవరి పాత్ర అయినా ఉండవచ్చు అంటారా? ఇంటర్నల్ పాలిటిక్స్ ఉంటుందండి. ఈయన ఎందుకు ఆరోపణలు చేసిండు, ఇన్ని రోజుల తర్వాత, ఇన్ని సంవత్సరాల తర్వాత ఎందుకు ఆరోపణలు చేస్తున్నాడు, ఇదన్నీ ఉంటుంది. ఆయన మున్సిపల్ వర్కర్గా ఉంటున్నా అంటే కొన్ని కేసెస్లో, కొన్ని ఇన్సిడెంట్స్లో వాళ్ళ తోడు పనిచేస్తున్నారు అంటున్నాడు, వాడు ఎప్పుడు తాగి ఉంటాడని చెప్తున్నారు. యూజువలీ అదే ఉంటుంది, వీళ్ళకి ఆ స్మెల్ తట్టుకోలేక వీళ్ళు తాగుతారు. మున్సిపల్ ఎంప్లాయీస్ చాలామంది, గార్బేజ్ లిఫ్టర్స్ వాళ్ళందరూ ఉంటారు. అందరని చెప్పట్లేదు, మోస్ట్ ఆఫ్ దమ్. వాళ్ళని సింపథైజ్ చేయాలి, ఎందుకంటే వాళ్ళ పని అది. చాలా ఎవరు చేయరు అది పని అంతా. డ్రైనేజ్ క్లీన్ చేయడం కానీ, మిగతా పనులు కానీ వీళ్ళు చేస్తారు అంత పనులని. సో ఆరోపణలు చేయడంలో ఆయన చేశారు. ఆయన ఎవరైనా వాడుకున్నారా మనకు తెలియదు. ఆయన మీద ఒక రేపు లైట్ డిటెక్టర్ టెస్ట్ అని ఒక టెస్ట్ ఉంది, పోలీసు వాళ్ళు లాస్ట్ అది యూజ్ చేస్తారు. దాంట్లో తెలిసిపోయింది నన్ను అబద్ధం చెప్పారా నిజం చెప్పారని. మన దగ్గర ప్రాబ్లం ఏంటంటే, దీనికన్నా ముందు కూడా చాలా కేసెస్లో మనం హత్రస్ నుంచి నార్త్ ఇండియాలో చాలా టెంపుల్స్లో జరిగినది అని చెప్పేసి ఆరోపణలు వచ్చిన తర్వాత ఇన్వెస్టిగేషన్లో బయటపడిందంటే ఇది ఇంటర్నల్ పాలిటిక్స్. ఈ టెంపుల్ కమిటీకి ఆ టెంపుల్ కమిటీకి పడదు, వాళ్ళ మీద ఆరోపణ చేశారు, వాళ్ళు వీరి మీద ఆరోపణ చేశారు, ఆరోపణలు వచ్చేసినాయి. ఇట్లాంటి ఇంత పెద్ద సెన్సేషనల్ కేసులో మనం వెయిట్ చేయాల్సింది. ఎందుకంటే ఇప్పుడు దాకా పోలీసు వాళ్ళు కూడా ఏం ఇన్వెస్టిగేట్, వాళ్ళ దగ్గర వెళ్ళి క్వశ్చన్ చేయలేదు, ఎందుకంటే ఏం లేదు కదా.
క్వశ్చన్ చేయడానికి. ఏదైనా దొరికితే మళ్ళీ దానికి ఇంకో పెద్ద ప్రొసీజర్ ఉంటుంది. సపోజ్ మీరు ఒక ప్లేస్లో వెళ్ళి మేము ఇక్కడ తవ్వి 10 బాడీలు పడేసాం అంటే అక్కడ ఒక్కటి దొరికింది అనుకోండి, అది ఎవరిదని జనరల్లీ క్వశ్చన్ వస్తుంది, తెలియదు ఎవరిదని. సో మిస్సింగ్ పర్సన్స్ కేసు ఉంటే మిస్సింగ్ పర్సన్స్ కేసుతో మ్యాచ్ చేసుకోవచ్చు. ఆ ఏరియాలో మిస్సింగ్ పర్సన్ కేసు ఉందా, కర్ణాటకలో మిస్సింగ్ పర్సన్ కేసు ఉందా, లేకుంటే చుట్టుపక్కల డిస్ట్రిక్ట్స్ నుంచి మిగతా మహారాష్ట్ర కానీ ఇటువైపు తెలంగాణ వైపు లేకుంటే కేరళ వైపు నుంచి ఏమైనా ఉందా, అది ఫస్ట్ ఇన్వెస్టిగేట్ చేయాల్సి వస్తుంది. అప్పుడు దాకా మనం వెయిట్ చేయాల్సిందే. లెట్ అస్ నాట్ జంప్ ద గన్ అంటారు ఇంగ్లీష్లో. అది ఎందుకంటే లీగలీ పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. అది దానికోసం అన్నమాట. ధర్మస్థల అనేది నిజంగా కూడా ఇప్పుడు చాలా సెన్సిటివ్ కేసుగా మారిపోయింది సార్. దాని మీద ఎవరు పడితే అలా నిజంగా మాట్లాడకపోవడమే మంచిది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.